హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కొన్ని సినారీస్ డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ప్రైమరీకి ఫారెన్కి కన్స్టెంట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం డేటాబేస్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ప్రైమరీకి ఫారెన్కి ద్వారా డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఫర్ టైమింగ్ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను, బట్ ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అండ్ అవుట్. సో ఫస్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. ఇక్కడ 2 కాలమ్స్, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, అలానే ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో అలానే ఇంకొక టేబుల్ ఉంది ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, జెండర్, సాలరీ, డిపార్ట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడికి ప్రైమరీకి డిఫైన్ చేశాను, అలానే ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడికి ప్రైమరీకి డిఫైన్ చేశాను. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం ఉంది. ఓకే, సో ఈ కాలంలోకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను ఫారెన్కి డిఫైన్ చేసాను. ఏమని? ఫారెన్కి రిఫరెన్స్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి, అలానే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి మధ్య ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్షిప్ అనేది ఎనేబుల్ చేస్తాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనేది రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, లేటర్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఐ థింక్ table, let me execute first. Okay, done. I think table అయితే ఎగ్జిక్యూట్ చేయలేదు కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇప్పుడు కూడా ఒక 3 రికార్డ్స్ చూడండి. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినాం, అలానే ఎంప్లాయీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసినాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి డేటా అనేది ప్రాపర్గా వచ్చిందో లేదో వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, అలానే సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ 2 ఉన్నాయి కదా, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, మనకి డిపార్ట్మెంట్ టేబుల్ ఏముంది? డిపార్ట్మెంట్ ఐడి, అలానే డిపార్ట్మెంట్ నేమ్. మనకి ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, జెండర్, సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి అనే కాలమ్స్కి వాల్యూస్ ఎలా తీసుకున్నాం? ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ 3 వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంప్లాయీ టేబుల్లో ఒక రికార్డు ఇన్సర్ట్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఐడి అనేది వేరే తీస్తాను. అంటే ఇక్కడ ఉన్న 3 వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఇస్తే అప్పుడు ఏమవుతుందో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి 4, ఎంప్లాయీ నేమ్, జెండర్, సాలరీ, డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి 9 ఇస్తుంది. బట్ యాక్చువల్గా మనకి ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి? 3 డిపార్ట్మెంట్స్. ఒకటి ఐడి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. కానీ ఇక్కడ 9 అనే డిపార్ట్మెంట్ లేదనమాట. బట్ నేను ఎంప్లాయీ టేబుల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇస్తున్నాను, అది వర్క్ అవుతుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. లెట్స్ సీ దట్ ఫస్ట్. ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్. ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్ట్ ఫారెన్ కీ కన్స్టెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ప్రైమరీకి ఫారెన్కి అనేది డిపార్ట్మెంట్ టేబుల్కి ఎంప్లాయీ టేబుల్ మధ్య డిఫైన్ చేసినాం. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఫారెన్ కీలో వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే ప్రైమరీకి డిఫైన్ చేశారో ఆ టేబుల్లో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, మనం యాక్చువల్గా ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి మధ్య ప్రైమరీకి ఫారెన్కి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎంప్లాయీ టేబుల్లో 9 అనే డిపార్ట్మెంట్ ఐడి ఇస్తున్నాం, బట్ యాక్చువల్గా 9 అనే డిపార్ట్మెంట్ ఐడి మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో లేదనమాట. జనరల్గా చూడండి, ఈవెన్ ఇక టెక్నికల్ అని కదా, జనరల్గా మీరు ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి మీరు ట్యాగ్ చేస్తారు, కానీ లేని డిపార్ట్మెంట్ని ట్యాగ్ చేయాలి కదా. ఇక్కడ కూడా వెళ్తారనమాట. ఏదైతే డిపార్ట్మెంట్ టేబుల్లో ఐడి ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి, కానీ వేరే డిపార్ట్మెంట్ ఐడిని ఇవ్వకూడదు అన్నమాట. అందువల్ల మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈవెన్ ఎగ్జిక్యూట్ చేసినా సరే మనకి
ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే డిపార్ట్మెంట్ టేబుల్లోనూ ఆ రికార్డ్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ టేబుల్లో? సో 3 రికార్డ్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిపార్ట్మెంట్ టేబుల్ ఒక రికార్డ్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మీకు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అనే ఐడి వాల్యూ ఎక్కడుంది? ఎంప్లాయీ టేబుల్లో ట్యాగ్ అయ్యి ఉందన్నమాట. సో మీకు ఒక డిపార్ట్మెంట్కి ఎంప్లాయీ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ మనం డిలీట్ చేయాలంటే ఎంప్లాయీని డిలీట్ చేసి డిపార్ట్మెంట్ డిలీట్ చేయాలి, అంతే కదా. మనకి ఎంప్లాయీస్ అనేది ఆ డిపార్ట్మెంట్కి ట్యాగ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని ఎలా డిలీట్ చేస్తాం? డిలీట్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాలనుకుంటే చైల్డ్ని డిలీట్ చేసి పేరెంట్ చేయాలని, డైరెక్ట్గా పేరెంట్ని డిలీట్ చేయకూడదు. ఎందుకంటే చైల్డ్ అనేది ఆర్ఫన్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి ఏంటంటే ఈ సినారియో కూడా పాసిబుల్ కాదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ టేబుల్లో ఒక డిపార్ట్మెంట్ ఐడిని అప్డేట్ చేస్తాను. ఏమని? డిపార్ట్మెంట్ ఐడి ఏదైతే 2 ఉందో దాన్ని 11 కింద అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇది చేసినప్పుడు ఏమొస్తుందో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా డిపార్ట్మెంట్ 2 అనేది ఆల్రెడీ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది కాబట్టి సో మ్యాప్ అయ్యింది. సో మీరు ఎలా అప్డేట్ చేస్తారు పేరెంట్ టేబుల్ని? చైల్డ్ టేబుల్ ఉన్నప్పుడు సో అది పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఇలా మీరు లేని డిపార్ట్మెంట్ని ఇన్సర్ట్ చేసిన ఎర్రర్ వస్తుంది. అలానే ఉన్న డిపార్ట్మెంట్ అంటే వేరే చైల్డ్ టేబుల్కి డిపార్ట్మెంట్ ఐడెంటి మ్యాప్ అయితే అది డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. అలానే అప్డేట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకి ఎర్రర్ అనేది త్రో వచ్చేస్తుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట. కాబట్టి మనం క్యాస్కేడింగ్ ఆప్షన్స్ ద్వారా ఎనేబుల్ అంటే డిలీట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటనేది కూడా నేను తర్వాత చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్గా ప్రైమరీకి ఫారెన్కి డిఫైన్ చేసినప్పుడు మీరు సో ఇలాంటి ఇన్సర్ట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, ఏదైనా చేస్తుంటే ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇవి మనం సో దానికి మెటా డేటా కూడా తెలుసుకోవచ్చు బై యూజింగ్ SPM_HELP. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ సో ఫారిన్కి ఉంది, ప్రైమరీకి ఉంది. ఓకే, ఫారిన్కి దీని మీద డిపార్ట్మెంట్ ఐడి సో POC అనేది డేటాబేస్, DB అనేది స్కీమ్ అనేమో, డిపార్ట్మెంట్ అనేది టేబుల్ ఏమో, అలానే డిపార్ట్మెంట్ ఐడి అనేది కాలమ్ ఏమో. ఇలా మనకి ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా ప్రైమరీకి ఫారెన్కి కన్స్టెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో రియల్ టైంలో మనం ఖచ్చితంగా యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఐ థింక్ నేను అన్ని సినారీస్ కూడా కవర్ చేశాను. బట్ క్యాస్కేడింగ్ ఆప్షన్స్ అనేది 4 టైప్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్స్టాండ్ సో వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైమరీకి, వాట్ ఎగ్జాక్ట్లీ ఫారెన్కి అనేది. సో రిలేషన్షిప్ ఎనేబుల్ చేసినప్పుడు సో డిలీట్ చేసిన, అప్డేట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన ఏమొస్తుంది అనేది కూడా మనం చూసాం. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.